దేవయాని శుక్రాచార్యుడు పట్టణం బయటే ఉండిపోయారనే విషయం తెలుసుకున్న వృషపర్వుడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి నమస్కరించి, విప్రోత్తమా, నీ విద్య యొక్క మహత్వం వలనే కదా దేవతల్ని జయిస్తూ నా రాజ్యాన్ని విస్తరించగలుగుతున్నాను. నేను నా రాజ్యం, నా సంపదలు అన్నీ నీవిగానే భావించు. దేవయానికి ఏది ఇష్టమో అది నేను ఇస్తాను అని వృషపర్వుడు అన్నాడు. అప్పుడు దేవయాని సంతోషించి శర్మిష్ఠతో కలిసి 1000 మంది దాసీలు కావాలి అంది. దానికి రాజు అంగీకరించి శర్మిష్ఠతో కలిసి 1000 మంది దాసీలను దేవయానికి ఇచ్చి శుక్రాచార్యుణ్ణి సంతోషపెట్టాడు. శర్మిష్ఠ కూడా తండ్రి ఆజ్ఞను కాదనకుండా దేవయాని అడిగిన సేవలన్నీ చేస్తోంది. ఈ విధంగా ఉండగా ఒకరోజు దేవయాని శర్మిష్ఠతోనూ ఇతర స్నేహితురాండ్రతో కలిసి ఇంతకు ముందు వెళ్లిన వనానికి విహారంగా వెళ్ళింది. అక్కడ ఈ కన్యలందరూ విహరిస్తున్న సమయంలో అంగనాజనుల ఉత్తుంగ సంగత కుచ కుంకుమ చందన పంకములయో వారివ ధమ్మిల్ల భారావకలిత దివ్యామోదనవ పుష్పధామములయు వారివ ముఖ సకర్పూర తాంబూలాది వాసిత సురభి నిశ్వాసములయు వారివ పరిధాన చారుధూపములయు విలసిత సౌరభావలలు దాల్చి అనిలుడను దూతపోయి తోడ్కొని వచ్చే దేవయాని పాలికి మృగతృష్ణ చేసి కాననంబున కృమరువాని వీరున్ అతి పరిశ్రాంతుడైన యయాతిన్ అంతా. దేవయాని, శర్మిష్ఠ, ఇతర స్నేహితురాండ్రు కూడా చాలా చక్కగా అలంకరించుకుని వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలన్నీ రంగురంగుల్లో మెరిసిపోతున్నాయి. బంగారు ఆభరణాలు సూర్యరశ్మితో కలిసి ప్రకాశించాయి. ఇక స్త్రీల సహజ సంపదల మాటకొస్తే వారి ఎత్తైన అందమైన స్తనాలపై చల్లుకున్న కుంకుమ పువ్వు యొక్క సుగంధాలు, తలలో తురుముకున్న పూల పరిమళాలు, స్త్రీల ముఖాల నుండి వెలువడే కర్పూరంతో కూడిన తాంబూల సువాసనలు మొదలైనవన్నీ వాయుదేవుడే స్వయంగా మోసిగినిపోయి వేటకై వచ్చిన యయాతి మహారాజును చుట్టుముట్టాడు. యయాతి మహారాజును చూసిన దేవయాని మొదలైన స్త్రీలందరి నేత్రాలు చెంచలాలయ్యాయి. కలువరేకుల్లాంటి వారి నేత్రాలతోనూ వివిధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతోనూ ఆ యయాతి మహారాజును పూజించారు. యయాతి రూపలావణ్యాలతో చూపరులను ఆకట్టుకునే దేవయాని సౌందర్యానికి ముగ్ధుడై ఆమె ఎవరో చెప్పమని అడిగాడు. అందుకు దేవయాని, ఓ యయాతి, నేనెవరో నీకు ముందే తెలుసు. నేను ఒంటరినై నూతిలో పడి ఉంటే చెయ్యిచ్చి పైకి తీసి నా ప్రాణాన్ని కాపాడావు కదా, గుర్తులేదా? ఇకపోతే ఈమె పేరు శర్మిష్ఠ, ఈ దేశపు రాజైన వృషపర్వుని కుమార్తె. నాకు సేవకురాలుగా ఉంటూ నాకు సేవలు చేస్తూ ఉంటుంది. నువ్వు ఆ రోజు నీ కుడి చేత్తో నా కుడి చేతిని పట్టుకుని బయటికి తీశావు. అందుకు సూర్యభగవానుడే సాక్షి. అట్టి మధురమైన క్షణాన్ని నువ్వెట్లా మర్చిపోగలుగుతావు? నన్ను వివాహం చేసుకో. నాతో పాటు ఈ శర్మిష్ఠ మరో 1000 మంది దాసీలు కూడా వచ్చి నీకు సేవలందిస్తారు. నువ్వు ఇంద్రుడిలా భోగాలను అనుభవిస్తూ సుఖంగా ఉంటావు అని. అందుకు యయాతన్నాడు, ఓ దేవయాని, నువ్వు కోరిన కోరిక ధర్మవిరుద్ధంగా ఉంది. లోకంలో ఎక్కడైనా క్షత్రియుల పిల్లల్ని బ్రాహ్మణులు పెళ్లాడతారు, కానీ బ్రాహ్మణ కన్యను క్షత్రియుల వివాహం ఆడకూడదు. వర్ణాశ్రమ ధర్మాలు సంకీర్ణం కాకుండా కాపాడే రాజునైన నేనే ఇటువంటి అధర్మానికి పాల్పడగలనా? నేనే ఈ విధమైన అధర్మం చేస్తే వర్ణాశ్రమ ధర్మాలు అస్తవ్యస్తమైపోవా అన్నాడు. అప్పుడు దేవయాని, ఓహో అలాగా, నా తండ్రి శుక్రాచార్యుడు, అతడు లోకాలన్నింటికీ ధర్మాధర్మాల్ని నిర్ణయించే శాస్త్రకారుడు. అటువంటి పాపరహితుడైన నా తండ్రి ఆజ్ఞాపిస్తే నన్ను వివాహం ఆడతావా అని అడిగింది. అప్పుడు యయాతన్నాడు, మహాముని అయిన శుక్రాచార్యుడు వచ్చి వివాహం ధర్మానికి విరుద్ధం కాదని చెబితే నేను నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. దేవయాని వెంటనే తండ్రికి కబురు పెట్టింది. శుక్రాచార్యుడు వచ్చాడు. విషయం తెలుసుకొని, ఓ రాజా, నువ్వు దేవయానిని వివాహం చేసుకో. నీకు ఆమెతో జరిగే వివాహం వల్ల ఎటువంటి అధర్మదోషం లేకుండుగాక అని దీవిస్తూ శర్మిష్ఠని చూపిస్తూ, ఈమె వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తె. ఈమెకు భోజన పానీయాలన్నీ, వస్త్రాలు, అలంకారాలు, శరీరానికి పూసుకునే లేపనాలు అన్నీ ఇచ్చి సంతోషపెట్టు. ఈమెతో పడక మాత్రం నిషేధిస్తున్నాను అని ఆజ్ఞాపించి దేవయాని యయాతులకు వివాహం జరిపి గౌరవించాడు శుక్రాచార్యుడు. యయాతి దేవయాని, శర్మిష్ఠ, ఇతర దాసీలతో పాటుగా
తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శర్మిష్ఠ మనసులో ఈ విధంగా అనుకుంది, అయ్యో, నా యవ్వనమంతా అడవి కాచిన వెన్నెల్లా వృధా కావలసిందేనా? నేనెవ్వరికీ ఆనందం కలిగించకుండానే మట్టిలో కలిసిపోతానా? నిండు యవ్వనం వచ్చింది, ఇంకా అవివాహితగానే ఉండటం వలన కన్యగానే ఉండిపోయాను. పోనీ ఎవరినైనా వివాహం చేసుకుందామా అంటే ఈ బలమైన కోటలో నేను బంధించబడ్డాను. నాతో పాటే ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ దేవయాని ఏమి పూజలు చేసుకున్నదో కదా అని నిర్వేదంతో అసూయతో నిట్టూర్చి, నా మనస్సంతా ఈ యయాతి మహారాజుపైనే నిలిచింది. ఈ రాజు కూడా నన్ను ఎంతో దయతో ప్రేమతో చూసుకుంటున్నాడు. దేవయాని ఏ విధంగా అయితే యయాతిని పెళ్లి చేసుకుందో ఆ దారిలోనే అతన్ని నేను కోరుకుంటున్నాను. ఇతరులకు మేలు చేసేవాడు, లోకులందరి బాధ్యతను తనపైన వేసుకుని పాలిస్తున్నవాడు, ధర్మాత్ముడు, నహుషుని పుత్రుడు అయిన ఈ యయాతినే భర్తగా కోరుకుంటున్నాను అనుకుంది. శర్మిష్ఠ ఈ విధంగా మనసులో ఆలోచిస్తూ ఉండగా ఆమె కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందా అన్నట్లుగా